ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమానిని మన్నించువాడు ఘనతనొందును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అంజూరపు చెట్టును పెంచువాడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. మంచి యజమానికి సేవ చేసేవాడు ప్రతిఫలంగా ఘనత పొందుతాడు. నిజంగా యజమానులందరికంటే ప్రభువైన యేసుక్రీస్తే మంచి యజమాని. ఆయనకు కొంచెం సేవ చేసే అవకాశం మనకు దొరికినా అది ఎంతో గొప్ప భాగ్యం. ఘనత కొంతమంది యజమానులు సేవించడం ఎలా ఉంటుందంటే, చేదు చెట్టుకు కాపలా కాస్తూ దాని చేదు పొల్లనే జీతంగా తీసుకోవడంలా ఉంటుంది. అయితే నా ప్రభువును సేవించడం అనేది మధురమైన అంజూర ఫలాలను అందించే అంజూర వృక్షాన్ని కాపు కాయడం లాంటిది. ఆయన పనిలో చేరడం మనకు ఆనందం. అందులో కొనసాగటం వలన ఇంకా ఉన్నత స్థాయి పనిని మనకు అప్పగిస్తాడు. ఆ ఉన్నత స్థాయి పనిలో విజయం సాధించడం వలన ఈ లోకములో ఉన్నంతకాలం గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోకములో తన మహిమను మనకు జీతంగా అనుగ్రహిస్తాడు. అంజూరాలు పంటకొచ్చిన కాలములో మనకు ఘనత సమకూర్చబడుతుంది. అది మనకు పరలోకములో కూడా ఇవ్వబడుతుంది. మనకిప్పుడు సేవలు అందిస్తున్న దేవదూతలు మన పని ముగిసిన వెంటనే మనల్ని పరమాగృహానికి తోడుకుని వెళ్తారు. అక్కడ ప్రభువు ఉంటారు. ఘనత కలిగించే భవనాలు మనకిస్తారు. నిత్యాశీర్వాదం మనకు ఘనతనిచ్చే స్వాస్థ్యం. ప్రభువే స్వయంగా మనకు తోడుగా ఉంటారు. తన యజమానిని మన్నించువాడు ఘనతను. ఈ వాగ్దానంలో పూర్తి అర్థాన్ని ఎవరు గ్రహింపగలరు? ప్రభువా, నా యజమానివైన నీ దగ్గర కనిపట్టుకుని ఉండేటట్లు సహాయం చేయి. నాకు రావలసిన ఘనత విషయమై ఆలోచనంతా నీకే విడిచిపెడుతున్నాను. నన్ను గనపరచువాడువు నీవే. నీ ఆత్మచేత నన్ను దీనినిగాను సహనంతో కనిపెట్టే పనివానిగాను చెయ్యమని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మీ పనిలో పాలిభాగస్తులమై నమ్మకంగా పని చేయగలగటానికి సహాయం చేయండి. మా జీవితం దగ్గర, కుటుంబం దగ్గర, సంఘం దగ్గర, సమాజం దగ్గర నమ్మకస్తులుగా ఉండి నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా కలుగుతాయి. కాబట్టి మేము ఇతరుల్ని క్షమించేవారిగా ఉంటూ మీ చేత మేము ఘనత పొందుకునేవారిగా ఉండే బాధ్యత దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.